ఒరేయ్! నేనందుకే జెప్తా. ఏదన్నా చెప్పేటప్పుడు పూర్తిగా చదువుకొని రండ్రా అని జెప్పేసి. నువ్వు 3000 బీసీలో ఈజిప్షియన్ క్యాలెండర్ ఉంది అని జెప్పినావు. అది అసలు క్యాలెండర్ గాదు. 2 అక్కడి వరకు రాసినా ఓకేరా భయ్! కానీ దాని కింద ఒకటి పెట్టినావు నువ్వు. అది ఏంట్రా అది? ఆ! 25 బీసీలో రోమన్స్ వచ్చినప్పుడు అక్కడ పెట్టుకున్న క్యాలెండర్. కాప్టిక్ క్యాలెండర్ అది. ఆ! సగం చదువుకొని పేటీఎం బ్యాచ్‌లాగొచ్చేది నువ్వురా, నేను గాదు. అర్థమైందా? ఇప్పుడు అప్పుడు 3000 బీసీలో వాళ్ళకున్న క్యాలెండర్ ఏందంటే 3 కాలాలుంటాయి. సీజన్స్ ఉంటాయి. అది ఒకటి అకెట్ అంటే అక్షిత అంటే ఆకాశం నుంచెళ్ళొచ్చిన అక్షంతలు అనే దానికి పెట్టుకున్నారు వాళ్ళు. అది ఫస్ట్ సీజన్. రెండోది పెరెట్ ప్రరోహం. ఏదైతే సీడు మొలుస్తదో దాన్ని పెరెట్ అన్నారు. ప్రరోహం అది. మూడొచ్చేసి శమ అంటే నువ్వు పంట కోత కాలం అది. ఆ! అసలప్పుడు వాళ్ళని పాలించేది ఎవరో తెలుసా? మెనెస్, నర్మర్ అంటారు. మెనెస్ అనేది ఎవరు గుర్తించలేదు. అది మానసాదేవి. నర్మర్ మన నర్మదా తీరం నుంచెళ్ళొచ్చిన వాళ్ళెవరినైతున్నారో వాళ్ళని నర్మర్స్ అంటారు. ఆ! దీనికి మన జనమేజయుడు చేసిన యజ్ఞం ఉంటది గదా! సర్పయాగం. దాన్నాపిన ఆస్తికుడి నుంచొచ్చిన ఫ్యామిలీస్ అవన్నీ. ఇది నేను చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవు. అప్పుడు దాన్ని కుశద్వీపం అంటారు. ముజఫర్ అలీ అని జెప్పేసి ఆయన రాసిన పుస్తకం చదువు. ఆయన రీసెర్చ్ చేసింది ఆర్కియాలజిస్ట్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిందది. ఇకపోతే ఇప్పుడు దీన్ని మీ బైబిల్‌లో గూడా రాసున్నది. మోసెస్ వాళ్ళ వైఫ్ ఎక్కడి నుంచెళ్ళొచ్చింది? కుష రాజ్యం నుంచెళ్ళే వచ్చింది. నీ బైబిల్ గూడా తప్పు అని జెప్పేసుకో అట్లయితే. ఇక పోనీ ఈజిప్ట్‌కి అసలు ఫస్ట్ పేరేందంటే హత్కా తా అనేది దేవుడి పేరు. ఆయనకి ఎదురుంగా ఒక బుల్ ఉంటది. ఆ బుల్ ఎపిస్డ్ బుల్ అని చెప్తారు. ఈ గాడ్స్ వాళ్ళ గాడ్స్ అందరూ ఎవరు అనేది నేను చెప్పను. జోసెఫ్ క్యాంబెల్ అని తను ఒక పెద్ద సిరీస్ ఆఫ్ వాల్యూమ్సే రాసిండు. దాంట్లో వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 నువ్వు మొత్తం చదువు. నీకు తెలుస్తది అసలు వాళ్ళందరూ ఎవరు అని. పోనీ అది నువ్వు నమ్మొద్దు అనుకుంటే ఇంకొక పుస్తకం రాసిండు క్రైస్ట్ మీ వోళ్ళే. జేఎం రాబర్ట్సన్. అది కూడా చదువు. దాన్ని చదివిన తర్వాత నువ్వు కృష్ణుడి దగ్గర రాకపోతే నన్నడుగు. ఇంకోటేందిరా భయ్ 3 రోజులా? ఏందది? 3 రోజులు ఉంచాలా? అరే! అది నువ్వెక్కడ చదివినావో నాకు తెలవదు గానీ, నేనైతే ఒక దగ్గర చదివినా నేను. నువ్వు ప్రొటెస్టెంట్‌వి అయితే నీకది తెలవదు. కాథలిక్ అండ్ ఆర్థోడాక్స్ బైబిల్స్ తీసుకో. దాంట్లో టిబోట్ అని ఉంటది. ద బుక్ ఆఫ్ టిబోట్ అని. టిబోట్‌లో 6:18 చదువు. ఆయనకి ఇన్‌స్ట్రక్షన్ ఏంది? అండ్ ఆయనకి పెళ్లయిన తర్వాత ఆయన ఒరిజినల్‌గా ఏం చేసిండు అనేది నువ్వు చూసుకో. టిబోట్ 8:4-5 వర్సెస్ చదువు. దాని లోపటుంటది. ఒరేయ్! బత్తాయి అంటే పిసికేటోన్ని బత్తాయి అనర్రా. పిసికిచ్చుకునేటోన్ని బత్తాయిలు అంటారు. అలా చదువుకొని రా, బాగుపడు. నేను మా అమ్మానాన్నలు పెట్టిన పేరునే వాడుతున్నా. నీ లెక్క పోయి అక్కడ కూడా ఫాదర్ అని పిలువ.